వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ గ్రామ ముందు బిడ్డ ఎన్నో పనులు చేసినారు, ఇంకా చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఈ గ్రామంలో సారు మీద ఉన్నంత ప్రేమ అందరికీ, ఏ పార్టీ కానీ అందరికీ ప్రేమ ఉన్నది, లేదనేది కాదు. కాబట్టి ఈ గ్రామం ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉన్నది. కానీ దానికి సారు దయచేసి ఒకటి ఎక్కువ ప్రయత్నము, ఎందుకంటే ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ తో ఈనాటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ చాల వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద మీ అందరికీ రేకొండ గ్రామ రజక సంఘం పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు. చరిత్ర చెప్పడానికి ఏమీ లేదు, అందరం పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే, ఆయన శిష్యులవే. కాదంటే ఇవాళ చాల వెంకటరెడ్డి గారు వియత్నాం పోయి వచ్చింది కదా అనే మాట కాదు, రేకొండ గ్రామం వియత్నాం పోయి వచ్చి ఆలోచించండి. ఫస్ట్ రేకొండ గ్రామం విడిపోయిన తెలంగాణ అయిపోయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒక మాడుగుల రేకొండ గ్రామం నుండి ఒక రైతు బిడ్డ ఇవాళ వియత్నాం అంటే రేకొండ గ్రామం మొత్తానికి గర్వకారణం. ఆ విధంగా ఆలోచిస్తే మన నాయకుల విలువ తెలుస్తుంది. కానీ మన ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి రకరకాల ఆలోచించే కరెక్ట్. కానీ ఇవల్ల మాట్లాడి చాలా సంఘాల విశేషాలు బాగున్నాయి. సందర్భం కాదు, సమయం కాదు కాబట్టి వారికి రేకొండ గ్రామం నుండి వేరే దేశం పోయి అక్కడ రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి తెలుసుకొచ్చి ఈరోజు సంబంధం వారందరికీ మా సంఘ పక్షంగా ధన్యవాదాలు తెలుపుతూ వహిస్తున్నాము. ఈ పేద ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలి. అందుకే చాడ గారు చట్టసభలలో ఉంటే ఖచ్చితంగా పేదల సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి చాడ గారు తిరిగి రేకొండకు ఎమ్మెల్సీగా వస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చింది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. అయితే ఇట్లా వస్తుంటే చాలా మంది పని చేసుకునేది, పని చేసుకుని ఒక 20 రోజుల తర్వాత మనకి వ్యతిరేకంగా ఎదురు వచ్చేది, మంచిగా పని చేయడానికి చాడగారిని. మళ్ళీ ఒకనాడు మళ్ళీ పట్టుకొని బొకే పట్టుకొని ఎన్నో ఒక ఆడ ఉండేది. ఏం సారు నిన్న మన దిట్టినోడికి మళ్ళీ పని చేస్తున్నాం అంటే ఇవాళ రాళ్ళు వేసినోడు రేపు పువ్వులు వేస్తాడు అనేటువంటి మనస్తత్వం చాలా గారికి ఉన్నది. అలాంటి విషయాన్ని నేను ఎన్నో చూసిన. అలా సభలో ఆత్మీయ సమావేశం అంటే గిట్లా జరగాలని ప్రేమతోటి జరిగేటువంటిది. ఏదో అడావుడి ఊరికొచ్చి 4 దండలు వేసి పెద్ద పెద్ద అవన్నీ కాదు. ఈరోజు మా మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నేను ఎన్ని రోజులు మా సార్కి ఎదురుగానే మాట్లాడలేదు, కానీ ఆ ధైర్యం ఇచ్చి ఈరోజు పాట రాస్తేందుకు, పాట పాడుతందుకు తెలంగాణలో ఒక పల్లె నరసింహ ఉన్నాడు అనేటువంటి అంటే అది మీ చొరవనే, మీ ద్వారానే నేను ఒక రాష్ట్ర గాయకుని ఉన్నా సార్. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజువు నువ్వే, బంటువు నువ్వే, మంత్రి నీవే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నీవే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకుండా నువ్వుండే రాజానా, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజువు నువ్వే, బంటువు నువ్వే, మంత్రి నీవే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నీవే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజానా, అవమానాలే అనుకూలాలు, అనుమానాలే ఆభరణాలు, చీత్కారాలే నీకు సత్కారాలు, అనుకోవాలి, అడుగేయాలి, ముల్ల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరేమన్నా కలలే కన్నా
పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంతో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజువు నువ్వే, బంతువు నువ్వే, మంత్రి నీవే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన. పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నీవే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజానా. మీరు చెప్పినటువంటి ఆ చిత్కారాలు, ఆ అవమానాలు, అవన్నీ మీరు నడిచిన బాటలను ఉంటామని కోరుతూ మంచి విజయాలు సాధించాలి. మీరు మాకు ఎల్లప్పుడూ అండ ఉండాలనేటువంటి ఆశతోటి కోరుకుంటూ రేకొండ ప్రజలకు మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు. ఒక పాట రేకొండ తల్లి మీద వందే మాతరం తోటి మన రేకొండ గ్రామం మీద ఒక పాట రాసినాడు సార్. దాన్ని మొత్తం విజువల్స్ తీసినాం. ఇంకా డ్రోన్ కెమెరా తోటి ఇంకా మంచిగా తీసి మన ఊరిని మొత్తం ఇంకా ప్రచారం చేయాలని ఆ ఉద్దేశంతో రాసినటువంటి అమ్మ నీకు వందనాలే రేకొండ తల్లి వందనాలే, జన్మనిచ్చిన తల్లి లచ్చవ్వ అయితే రాజకీయ జన్మనిచ్చి కాపాడినావమ్మ. అమ్మ నీకు వందనాలే రేకొండ తల్లి వందనాలే. ఈ పాట సార్ మీద సార్ రాసి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మొత్తం స్టోరీ చేసినాడు. మన ఊరి బిడ్డగా ఇంతకన్నా గొప్పగా మనం ఏం చెప్పుకోలేం. కాబట్టి నన్ను ఎదుగుదలకు కానీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి ఒక మహావృక్షానికి గింజని రాలిలోని చెట్టుకు చెప్తున్నట్టు లెక్క, అలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలకు మీ మనసుతోటి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించుకుంటున్నందుకు మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. నిన్న మననే ప్రజాకళల పండుగని రవీంద్ర భారతిలో చేసినాం. అది ₹1,00,000 కిరాయి అవుతుంది. ఎవరిని అడిగినా 5,000 2,000 ఇస్తారు. మా రైతు సంఘం సార్ని అడిగినా ఎప్పుడైనా కానీ ఏం బాబు నీకు ఖర్చుల కన్నా ఒక 500 ఇస్తారు. మా సార్ తమ్ముడు ఉన్నాడు, ఆ సార్ని అడిగితే 500 ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ 500 ₹1,000 నా శక్తి. ₹1,000 కాకుండా ఇంకో 2-3 అంతా. కానీ ₹1,00,000 కావాలంటే ఇస్తారా? నా శక్తి ఎంత ఉందో అంతవరకు వసూలు చేసుకొని వస్తాయి. వినాయకుని చందా ఏమనుంటారు, పిల్లలు పోతే ₹100 రాస్తారు.